ఇట్లా చేయకూడదు, నువ్వు ఇది చాలా తప్పు, ఇట్లా చేస్తే నీకు ఘోరమైన శిక్ష వచ్చింది, నీవు ఈ శోధన జయించాలి, ఈ శోధన నీవు అధిగమించాలి అని చెప్పి ఆ సేవకురాలు ఆ యవనస్తుడితో చెప్పినప్పుడు, అట్లాగేనాక తప్పకుండా నేను ఈ లెటర్ను చించేస్తానని చెప్పి ఆ యవనస్తుడు ఆ లెటర్ని ఒక చోట దాచిపెట్టి వెళ్తా ఆ లెటర్ని కృష్ణానదిలో పడేసాడు అనమాట. స్తోత్రం చెప్పండి. కృష్ణానదిలో పడేశాడు. ఇప్పుడు ఆ శోధనను జయించాడు. ఇప్పుడు అద్భుతమైనటువంటి దేవుని సేవలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇటువంటి శోధనను జయించాలి యవనస్తులు. ఆఖరి కారణం చెప్తూ ఉన్నాను, ఎలా మనం పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోగలము. రండి, 51వ కీర్తన 10వ చరణం. 51వ కీర్తన 10వ చరణం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించును. చాలండి. దేవా నా యందు శుద్ధ హృదయము అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఆ రీతిగానే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. రోమాపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలండి. దేవుని ప్రజలారా, పరిశుద్ధముగా జీవించడానికి 5 కారణాలు చెప్పాను. ఐదవది ఏమిటంటే, దేవా నాకు పవిత్రమైన హృదయము దయచేయండి, పరిశుద్ధమైన జీవితమును నాకు ఇవ్వండి, పవిత్రమైన హృదయము నాకు దయచేయమని ప్రభు దగ్గర చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దావీదు అట్లా ప్రార్థన చేశాడు. ఇంకా పౌలు అట్లా ప్రార్థన చేశాడు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. నీ శరీరము నీవు ప్రేమించి నీవు అలంకరించేటటువంటి నీ శరీరము నిన్ను మరణానికి తీసుకుని వెళుతా ఉంది. నీ శరీరపు వాంఛలు, శరీరపు కోరికలు నిన్ను మరణానికి నడిపిస్తా ఉన్నాయి. ఈ పగటి వేళ, ఈ యూత్ క్యాంపులో, ఈ దినమే, ఈ టైంలోనే నీవు పాపమును జయించి పరిశుద్ధురాలుగా మార్చబడకపోతే నీవు ఘోరమైన శిక్షకు గురి కావాలి. ప్రియమైన యవనస్తులారా, యువకులారా, యోసేపు వలె, రూతు వలె, డానియేలు వలె, పౌలు వలె మనము పవిత్రమైన జీవితాలు కలిగి ఉన్నాం. రెబెకాను గురించి ఆ చిన్నది మిక్కిలు చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కోరలేదు, ఆమె పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నది. ఇంకా ఎస్తేరు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నది. యెఫ్తా కుమార్తె పవిత్రతను కలిగి ఉన్నది. నీవు పవిత్రముగా జీవించటము దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తానుసారమైన దానికి దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు రండి మోకాళ్ళ మీదకి, అందరూ 1 నిమిషం మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభువుని వేడుకోండి. ప్రభువుని వేడుకుందాం. వేడుకోండి ప్రభువుని. అందరూ మోకాళ్ళ మీదకి రండి. కంప్లీట్లీ నీల్ డౌన్. మీరున్న స్థలాల్లో మోకాళ్ళు వేయండి. మీరు 2 చేతులు ఆకాశం వైపు చాపండి. ప్రభువా నా చేతులను పరిశుద్ధపరచండి. ఈ చేతులతో ఎన్నోసార్లు కాని లెటర్లు, కాని